ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తీసుకొస్తున్నాం. వాక్య భాగంలో వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడిన తర్వాత నేను వాక్యం దగ్గరికి వస్తాను. మనం ఏ ప్రదేశంలో జీవిస్తున్నామో, ఏ ప్రాంతంలో జీవిస్తున్నామో, ఏ దేశానికి చెందినటువంటి వారమో, ఆ దేశంలో ఉన్నటువంటి ఆచారములు బట్టి మనం కొన్ని విధానాన్ని బట్టి లోబడే స్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో అయితే ఎందు నిమిత్తం ఈ మాట మీతో చెప్తున్నానంటే, చనిపోయినటువంటి వ్యక్తులను బట్టి మనం మైలు పడతామా? చనిపోయినటువంటి వ్యక్తులను బట్టి అసలు మైలు అంటే ఏంటి? దీని గురించి చాలా సందేహాలు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుగానే భద్రం చేశాడు. ప్రతి విషయాన్ని ముందుగా మీకు చెప్పిన రీతిగా దేశాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో కొన్ని ఆచారములు మనకు వంట పడుతూ ఉంటాయి. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి మనం ఏ పెంపకంలో పెరిగితే అది ఒక విధంగా మన మైండ్లో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే విధవరాలైనటువంటి వారు ఎవరైనా ఎదురొస్తే వెళ్ళరు, అదొక కీడుగా భావిస్తారు. కొన్ని ప్రాంతములు అయితే పిల్లి కనుక ఎదురొస్తే అదొక అశుభముగా భావిస్తారు. ఏ విధంగా మనుషుడు పెరిగితే దానికి అలవాటు పడటం మానవుడి యొక్క లక్షణం. కొంతమంది ఏమో చనిపోయినప్పుడు 40 దినాలు మైలు దినాలుగా ప్రకటించుకుంటుంటారు. కొంతమంది ఏమో 15 రోజులని, కొంతమంది ఏమో 11 రోజులని, 1 నెలని, సంవత్సరం అని, 6 నెలలని, ఇలా మనుషుడికి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి దానిని ప్రవర్తించడం మొట్టమొదటిగా అలవాటు పడ్డాడు మానవుడు. కొంతమంది ఆచారం ఏంటంటే మనుషుడు చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని కాల్చివేయటం. ఇది ఒక సంస్కృతి. క్రిస్టియన్లో ఉన్నటువంటి సంస్కృతి ఏంటంటే ఒక పెట్టెలో పెట్టి భూమిలో పాతి పెట్టడం. కొన్ని ఆచారాలు అయితే ఉన్నటువంటి శవాన్ని తీసుకువెళ్ళి ఒక కొండపైన వదిలేస్తారు. కొండపైన వదిలేస్తే ఏ ఒకటి తినేసి ఆ కళీబరాలు అక్కడ వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆచారం అది. కొన్ని దేశాల్లో అయితే శవాలను భద్రం చేస్తారు. సంవత్సరం వాటిని తీసి వాటిని అలంకరించడం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. ఇంతకీ ఇదంతా మీకు ఎందుకని చెప్తున్నానంటే, మనుషుడు చనిపోయిన తర్వాత దానిని బట్టి ఆ కుటుంబ సభ్యులు కానీ, వంశస్థులు కానీ, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ అపవిత్రత పడతారా? దీని గురించి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం ఏం చెప్పింది అనే విషయాన్ని ముందుగా తెలియపరుస్తాను. సంఖ్యాకాండంలో 19వ అధ్యాయములో 11వ వచనం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనం చదవండమ్మా. ఏ నర శవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండను. అతడు 3వ దినమున ఆ జలముతో పాప శుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడు అగును. అయితే వాడు 3వ దినమున పాప శుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవను ముట్టినవాడు
అట్లు పాప శుద్ధి చేసుకొనిన ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడు అగును. ఆ మనుష్యుడు ఇజ్రాయేలు నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడు పడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికి ఉండును. ఒకడు ఒక గుడారములో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారంలో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టివాడు 7 దినములు అపవిత్రుడై ఉండెను. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వారిని గాని శవముని గాని సమాధిని గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం చదివిన తర్వాత చాలా మంది ఏమైపోతారంటే, ఆహా, ఒకవేళ ఈ అపవిత్రత మనకు కూడా ఉంటుందేమో, పాత్రే అపవిత్ర పడుతుంటే మన ఇంట్లో చనిపోయినటువంటి వ్యక్తిని బట్టి మనం కూడా అపవిత్ర పడతాం కదా, వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది కదా. చాలా ఓర్పు వచ్చేస్తుంది చాలా మందికి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ నేనేం చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కొన్నేమో కొట్టివేయబడినటువంటి అంశములు, కొన్నేమో నెరవేర్చబడినటువంటి అంశములు, కొన్నేమో నెరవేరబోతున్నటువంటి అంశములు. మరొకసారి చెప్తాను. సంఖ్యాకాండము, లేవి కాండము, నిర్గమ కాండము, కానీ నిర్గమకాండం దగ్గర నుంచి లేవి కాండములు కానీ సంఖ్యాకాండములు కానీ ద్వితీయోపదేశములు కానీ 613 ఆజ్ఞలు అలనాడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు దేవుడు. ఏంటంటే 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞల్లో నెరవేర్చబడినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. నెరవేర్చబడినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. యేసుక్రీస్తు తన యొక్క శిలువ రక్తము చేత, తన ప్రాణ త్యాగం చేత నెరవేర్చబడినటువంటి ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. అపోస్తులైనటువంటి వారు బోధ చేసేసరికి, బోధ ప్రారంభించేసరికి ఈ 613 ఆజ్ఞలు ఉన్నాయా అంటే లేవు. ఉన్నాయా? లేవు. ఎలాగో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మత్తయి గారు రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతనిని చూచి
నన్ను వెంబడించుము. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో శవమును ముట్టకూడదు. ఒకవేళ ఆ ఇంటిలో గనక ఆ వ్యక్తి మరణించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారును పాత్రలు కూడా అపవిత్రపడతాయి. ఒకవేళ ఎక్కడైనాను బహిర్గత భూమిలో కనుక ఒక వ్యక్తి ఎవరైనా చనిపోయి ఉంటే దాన్ని ముట్టిన వాడైనను, ఆ శవమును ముట్టినటువంటి వాడైనను, సమాధిని ముట్టినటువంటి వాడైనను, ఆ సమాధిలో ఉన్నటువంటి ఎముకలను ముట్టినటువంటి వాడైనను 7 దినముల వరకు అపవిత్రుడిగానే ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, తన తండ్రి ఎవరు చనిపోయింది, ఎవరు నా తండ్రి చనిపోయాడయ్యా, నేను పాతి పెట్టి వస్తాను. వాస్తవముగా చనిపోయినటువంటి ఆ వంశంలో 7 దినములు అపవిత్రత ఉంటుంది. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన వచ్చిన తర్వాత ఈ అపవిత్రత అనేటువంటి విధానము, శరీర సంబంధమైన విధానం ప్రతి దానిని కొట్టివేశాడు. మనుషుడికి అపవిత్రత అనేటువంటి విధానము ఒక ఆహారాన్ని బట్టి కాదు. ఏ విధంగా అపవిత్ర వస్తుంది అంటే హృదయంలో వచ్చినటువంటి ఆలోచన బట్టి వస్తుందని యేసుక్రీస్తు బోధించాడు తన శిష్యులకి. ప్రైజ్ ది లార్డ్. లోపలికి వీలున్నది ఏది అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి వచ్చేది నిన్ను అపవిత్రపరచును అన్నాడు. లోపలి నుంచి వచ్చేది ఏంటి? మన మాట. దీన్ని బట్టి ఒకవేళ అపవిత్రపడతామేమో. ఒక మనుషుడిని నువ్వు దూషిస్తున్నావంటే అప్పుడే నీవు ఏమవుతున్నావు? పాపములు పడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 613 ఆజ్ఞల్లో ప్రతి దానికి ప్రాయశ్చిత్తం ఉంది. దేనిని బట్టి ప్రాయశ్చిత్తం? ఫలానా నువ్వు పని చేసావా, దీనిని బట్టి అతిక్రమం చేసావా, నీవు పాప పరిహార్థమైనటువంటి బలి అర్పించాలి. ఒకవేళ నరహంతి చేసావా, నీవు పాప పరిహార్థమైనటువంటి బలి అర్పించాలి. ఒకవేళ నీవు వ్యభిచరించావా, దానిని బట్టి పాప పరిహార్థమైనటువంటి బలి అర్పించాలి. నీవు దొంగ పని చేసావా, దానిని బట్టి పాప అట్లా 613 ఆజ్ఞలు కూడా అలనాడు పాప ప్రాయశ్చిత్తంగా బలి అర్పించారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇదంతా కూడా ఏ విధంగా నెరవేర్చబడింది అంటే క్రీస్తులో నెరవేర్చబడింది. ఎక్కడండి? క్రీస్తులో నెరవేర్చబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. సమస్తము అంటే దానికి అర్థం ఏంటి? అన్నిటి విషయమందు. ఇక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యం సెలవిస్తుంది. ఏంటిదండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ సమస్తమైనటువంటి దుర్నీతి అంటే ఏ నీతిని నువ్వు అనుసరించకుండా ఉంటావో దానిని పెడచేమని పెడతావో అప్పుడే నీకు పాపము వస్తుంది. దీనిని బట్టి మనం ఒప్పుకునే పక్షమున దేవుడు మనల్ని క్షమిస్తాడు, మన పవిత్రులుగా చేస్తాడు. అలనాడైతే ఏ విధమైనటువంటి తప్పిదం నువ్వు చేసావో, ఏ పొరపాటు నువ్వు చేసావో, ఏ పాపములు చేసావో దానిని బట్టి పాప పరిహారార్థమైనటువంటి బలి అర్పించాలి. ఇక్కడ ఎవరు అర్పించాలి? పవిత్రుడైనటువంటి వాడు అర్పించాలి. ఎవరండి? పవిత్రుడైనటువంటి వాడు దానిని అర్పించాలి. మామూలు విషయంగా దానిని అర్పించడానికి అది పోదు, ఎవరు చేయలేరు. మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ పాప పరిహారార్థమైనటువంటి బలి అర్పించాడో, ఈ విషయమై అర్పించాడో వాడు 3 దినముల వరకు అపవిత్రుడిగా ఉంటాడంట. ఎప్పటి వరకు అండి? 3. ఇక్కడ
సంఖ్యాకాండంలో చెప్పినటువంటి విధానం ఏంటంటే, ఎవరైతే పాపపు శుద్ధికి చేసడానికి అంటే అపవిత్రతను తొలగించడానికి ఎవరైతే కొనుక్కున్నారో వారు పవిత్రులుగా ఉండాలి. వారు 3 దినముల వరకు అపవిత్రులుగా ఉంటారు. వారు కూడా హృదయ శుద్ధి చేసుకోవాలి. మరలా ఇదంతా కూడా ఎక్కడ కొట్టివేయబడింది? యేసుక్రీస్తు శిలువలో కొట్టివేయబడింది. అపోస్తులైనటువంటి వారు సువార్తను బోధించుతున్నటువంటి సమయంలో ఇక్కడ 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రం చెప్తుంటే, ఇక్కడ మరికొన్ని ఆజ్ఞలు మాత్రమే వాడు చెప్తున్నారు. ఏ భారం మీ మీద పెట్టదలుచుకోవాలా? ఒకసారి చదువుతారా? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనం. ఇరవై 24వ వచనం చదవండి. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధల చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను రేపుచున్నారని వింటివి. వారికి మేము ఆజ్ఞ ఇచ్చి ఉండలేదు కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు తమను తాము అప్పగించుకునిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగను. కాగా యోధాను, శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించినటువంటి వాటిని, రక్తమును, గొంతుకు పిసికిన చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలనని, ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఈ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞ ఈ విధంగా ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా చెప్పుచున్నాడు అని అపోస్తులైనటువంటి వారు బోధ చేశారు. పద్మాసుల దీపములు ఉన్నటువంటి యోహానికి దేవుడు కూడా గొప్పదైనటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఎన్ని పత్రికలు రాశాడో, రాసినటువంటి సంఘానికి రాసినటువంటి పత్రికలేమో 3 పత్రికలు అయితే, స్వార్థ పత్రిక ఒకటి, సర్వ జనాంగానికి రాసినటువంటి స్వార్థ పత్రిక ఒకటి, దానిని ప్రకటన గ్రంథం అంటారు. సర్వ జనాంగానికి జరగబోతున్నటువంటి సంగతుల గురించి తెలియపరిచినటువంటి వర్తమానం అది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో సంఘానికితో చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ అధ్యాయము మొదటి పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును ఉన్నటువంటి సత్యమే. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీవు దేనిని బట్టి అపవిత్రపరచబడవు? ఒక శవను బట్టి అపవిత్రపరచబడవు, లేదంటే తమ వంశములో చనిపోయినటువంటి వారి విషయంలో నీవు అపవిత్రపరచబడవు. కానీ
ఎప్పుడైతే అసత్యాన్ని నీవు హృదయంలో ధరించుకుంటావో అప్పుడే నీ హృదయము అపవిత్రపడింది. ఎప్పుడండి? మన హృదయంలో ఎప్పుడైతే అసత్యము దాగి ఉందో, ఎప్పుడైతే ఇంకనూ చీకటిని ప్రేమిస్తున్నామో, ఇంకనూ ఎప్పుడైతే అంధకారం నడుస్తున్నామో అప్పుడే మనం అపవిత్రులతో నడుస్తున్నాం. మరి అంతకుముందు ఎప్పుడు ఎందుకనయ్యా 613 ఆజ్ఞల్లో దీన్ని కూడా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు అని ఒకవేళ మీరు నన్ను అడగవచ్చు. బాల్య శిక్ష వంటిది అని చెప్పింది బైబిల్ గ్రంథం. ధర్మశాస్త్రము బాల్య శిక్ష వంటిది అంటే ఉదాహరణ మీతో చెప్తాను, అర్థం కావాలి. చిన్నపిల్లని వారిని అటు వెళ్ళకూడదు, అది తప్పు అంటారు. అటు వెళ్ళకూడదు, అది తప్పు అని చెప్తారు. తర్వాత మనం అదే దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, వెళతాం. అది తప్పేనా? ఒక క్రమశిక్షణ నేర్పడానికి మనం ఏమని దానికి అడ్డం పెట్టామంటే దానికి తప్పు అనేటువంటి పదప్రయోగం ఉపయోగించాము. నువ్వు అలా మాట్లాడకూడదు, తప్పు. పెద్దవాళ్ళలాగా మాట్లాడుతున్నావేంటి, అది తప్పు. ఇలా కొన్ని విషయాలను బట్టి కొన్ని కట్టుదిట్టాలు చేస్తాం పిల్లలకి. ఎందుకని? ఆ విధంగా పెరగాలి, విలువలు నేర్చుకోవాలి అని. విలువలు నేర్చుకున్న తర్వాత మనుషుడి పోకడ వేరు, మనుషుడు మాట్లాడే విధానం వేరు ఉంటుంది, ప్రవర్తన వేరే ఉంటుంది, ఉద్దేశం వేరే ఉంటుంది. ఒక చిన్న బిడ్డ, ఒక 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి చెప్పకుండా బందరు వెళ్ళొచ్చేసాడు అనుకోండి, వాడికి ఎంత గర్వం, ఎవడి మాటలు లెక్కలేదు వాడు అంటారా? వయసుకు వచ్చిన తర్వాత బందరు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా పర్వాలా, ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా పర్వాలేదు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. చిన్నపిల్లవాడు వెళితే ఎందుకని వెళ్ళాడు? ఎందుకని? తల్లిదండ్రులు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆ వ్యక్తి ఎందుకని వెళ్ళాలి? ఇక్కడ బైబిల్ గ్రంథమును బోధిస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్రము బోధిస్తున్నటువంటి ఆ సమయంలో గ్రహించుకోగలిగినటువంటి మనసు అప్పుడున్నటువంటి జనాంగానికి లేదు. ఇది తప్పు, ఇది తప్పు కదా అని లక్ష్యం ఉంచేటువంటి విధానం అప్పుడున్నటువంటి మేధస్సుకు లేదు, అర్థం ఆలోచనకి లేదు అప్పుడున్నటువంటి జనాంగానికి. అందుకనే ప్రతి విషయంలో దేవుడు పవిత్రులుగా ఉండడానికి, ఒకవేళ ఇది అపవిత్రత, నువ్వు దీన్ని దూరంగా ఉండము, నువ్వు ఇలా చేస్తున్నావా, దీనికి దూరంగా ఉండము, అపవిత్ర పడవద్దు నువ్వు అని అలనాడున్నటువంటి సర్వ జనాంగాన్ని కట్టుదిట్టం చేసి నిలబెట్టాడు. తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఒకానొక సమయంలో విశ్రాంతి దినమును అతిక్రమిస్తే అది పాపము కదా అని చెప్పారు. ఏం చెప్పింది ధర్మశాస్త్రం? విశ్రాంతి దినమును అతిక్రమించడం పాపం. యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు వచ్చి? విశ్రాంతి దినానికి నేను అధిపతి ఉన్నాను. దేనికండి? విశ్రాంతి దినానికి అధిపతి అయినటువంటి వాడు ఇక్కడ విశ్రాంతి దినం ఆచరించటం లేదు, ఇక్కడ వాక్యమును అంగీకరించటంలో ఉన్నది. బోధ చాలా మార్పు చెందింది. నెరవేర్చబడినటువంటి ధర్మశాస్త్రం ఇక్కడ నెరవేరుతున్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. మరి ఈ భారం దేవుడు మన మీద పెట్టాల. ఏ విధానాన్ని బట్టి మనం అపవిత్రపరచబడం, దేనిని బట్టి మైలుపడం, దేనిని బట్టి మైలుపడతాడు మనిషి, దేనిని బట్టి పాపి అవుతాడు అంటే హృదయంలో ఉన్నటువంటి ఆలోచన బట్టి మనుషుడు అపవిత్ర పరచబడతాడు. మీరు సంఖ్యాకాండం కానీ లేని కాండం కానీ చదివితే ప్రతి విషయం చాలా స్పష్టంగా చెప్తాడు వాక్యంలో. మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి అన్ని కూడా ఇమిడ్చి ఒకే మాటగా చెప్తాడు. అన్ని కూడా దేనిలో ఉన్నాయంటే ప్రేమలో దాగి ఉన్నాయి. దేనిలో ఉండి? ప్రేమలో దాగి సమస్తమైనటువంటి కల్మషము ప్రేమ కప్పివేయును, దోషములు కప్పివేయును.
తన ప్రేమ చేత ఏం చేశాడంటే సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధికునిగా చేయవారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. వాక్యము మనలో లేకపోతే మనం అపవిత్రులము. ఎవరండి? మనం అపవిత్రులం. మనం ఎలా నడుచుకోవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏ ఉద్దేశంతో ఉండాలో తెలియదు, ఏ విధంగా వెళుతున్నామో తెలియదు. అది వాక్యము కనుక మనలో ఉన్నట్లయితే మన మాట మారుతుంది, మన చూపు మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన ఉద్దేశం మారుతుంది, మన ప్రణాళిక మారుతుంది. దేనిని బట్టి అపవిత్రపరచబడతాడు? మనిషి శవను బట్టి మనిషి అపవిత్రపరచబడతాడా? దేనిని బట్టి? హృదయ ఆలోచన బట్టి మనుషుడు అపవిత్రత పరచబడుతున్నాడు. దాన్ని శుద్ధి చేసి, హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరండి? హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి అనేది ఎప్పుడు వస్తుంది? పాపం నొప్పుకున్నప్పుడు వస్తుంది, పశ్చాత్తపడినప్పుడు వస్తుంది, కన్నీరు విడిచి ఆయన పాదములు పట్టుకున్నప్పుడు వస్తుంది, పాపం ఒప్పుకున్నప్పుడు వస్తుంది. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయంలో ఆయన నవధన్యతల గురించి చెప్తాడు. ఎవరు ధన్యుడు, ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు, ఎవరు దేవుని చూస్తారు? 5వ అధ్యాయమా? శోకార్తులు ధన్యులు వారు. ఒకసారి చదవండి. అయ్యి మత్తయి రాసిన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. యేసుక్రీస్తు బోధ ఎప్పుడైతే జనాంగానికి వినపడిందో మనుషుడు పాపం ఎలా ఒప్పుకోవాలో అర్థమైంది, ఎలా పశ్చాత్తపడాలో అర్థమైంది, ఎలా జీవించాలో అర్థమైంది, ఎలా నడుచుకోవాలో అర్థమైంది. ఆయన సువార్తలో అనేక మంది బలపడినటువంటి వారు ఉన్నారు. ఆయన సువార్తలో ఇది కదా పరలోకం రాజ్య సువార్త అని లోబడినటువంటి వారు ఉన్నారు. ఆయనను ఎరగనటువంటి వారు మాత్రం ఇదేమి బోధ, దయ్యము బోధ అని అనేటువంటి వారు ఉన్నారు. ఎవరికైనానూ పాప క్షమాపణ ఉంది, కానీ ఆత్మదోషణ చేసినటువంటి వారికి పాప క్షమాపణ లేదు. మనము పవిత్రులుగా మనం చేసుకోవాలంటే సమస్తమైనటువంటి దుర్నీతి మన యందు కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధపరచబడాలంటే మొట్టమొదటిగా నిర్మలమైనటువంటి మనస్సును ధరించుకోవాలి, పశ్చాత్తాపడేటువంటి మనస్సును ధరించుకోవాలి, దుఃఖించేటువంటి విధానం నేర్చుకోవాలి, ఆయనకు మొర్రపెట్టేటువంటి స్థితిని మనం నేర్చుకోవాలి. ఈ లోక ఆచారం ఏదికి బైబిలు సమర్థించదు. ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు దేనిని బైబిల్ సమర్థించదు. అది మనుషుడి బట్టి పెట్టుకున్నటువంటి సాంప్రదాయం. దానికి మనం లోపడాల్సినటువంటి అవసరం లేదు. మనం పవిత్రంగా చేసుకునేది ఏంటంటే మన ఆత్మను మనం సంరక్షించుకోవడం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మూలమైనటువంటి విధానానికి వెళ్ళక, మరలా అదే అజ్ఞానములో నడవక, మరే అదే ఆచారంలో నడవక, క్రీస్తు కృపలో, క్రీస్తు ప్రేమలో, ఆ రక్తంలో కడగబడినటువంటి వాడు మాత్రమే పవిత్రుడు, మరెవరు కూడా కాదు. దేనిని బట్టి మనం అపవిత్రపరచబడం? ఒక మనుషులో ఉన్నటువంటి అసత్యాన్ని బట్టి, మనుషులో ఉన్నటువంటి పాప భీతిని బట్టి, దీనిని బట్టే మనుషుడు అపవిత్రపరచబడతాడు. ఒకవేళ అలా ఉద్దేశము కలిగి ఉన్నట్లయితే హాస్పిటల్ ఉన్నటువంటి వారు ఎవరు కూడా పవిత్రులుగా ఉండరు. ఉంటారా?
హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా పవిత్రులుగా ఉండరు. దేవుని రాజ్యం వాళ్ళకి కూడా వారి హృదయము శుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటారు కొంతమంది. ప్రతి విషయాన్ని గమనించుకొని మనుషుడు కల్పించినటువంటి దానిని బట్టి మనం అపవిత్రపరచుకుంటాం. మనలో ఉన్నటువంటి సమస్తమైన దుర్నీతిని కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూసి సమస్తమైన దుర్నీతిని కడుక్కోవడానికి మనందరూ సిద్ధపడతాం. ఈ మాటలు ముగిస్తున్నాము. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ మాటలు బట్టి మహిమ పరచబడును గాక. ఆమేన్.